ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అవును, మీరు వింటున్నది నిజం. కర్ణాటకలో కళాశాల విద్యార్థుల్లో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నట్లుగా అధికారిక గణాంకాలు వెల్లడించింది. ఇక మరి దీంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందనే చెప్పాలి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు, స్వచ్ఛంద పరీక్షలు, కౌన్సిలింగ్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెంట్ సొసైటీ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి కొత్త హెచ్ఐవి కేసుల్లో 18 నుంచి 25 ఏళ్ల వయసున్నటువంటి యువత అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నిర్వహించినటువంటి పరీక్షల్లో 7,000 మందికి పైగా కళాశాల విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యా సంస్థల్లో అవగాహన పెంచడంతో పాటు ముందస్తు నిర్ధారణపైన కూడా ఇక ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో హెచ్ఐవి నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే మరి ఇక ఈ పరీక్షలు పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే నిర్వహిస్తామని, విద్యార్థుల సమ్మతి లేకుండా ఎలాంటి పరీక్షలు కూడా చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం హెచ్ఐవి బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 2.6 లక్షల మంది హెచ్ఐవితో జీవిస్తున్నట్లుగా అయితే అంచనా వేశారు. మరిక ఈ పరిస్థితుల్లో అవగాహన, ముందస్తు పరీక్షలు, కౌన్సిలింగ్ ద్వారానే మరిక వ్యాధి యొక్క వ్యాప్తిని అయితే నియంత్రించాలని చెప్పేసి ఆరోగ్య నిపుణులు భావిస్తూ ఉన్నారు.